రెంజల్ మండలం రెంజల్ సొసైటీ పరిధిలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 8 గ్రామాల ప్రజలు హాజరైనారు. అదే ప్రతి ఒక్క గ్రామం వారికి పేరు పేరున ధన్యవాదములు. అదే మా పాలకవర్గ సభ్యులు కూడా హాజరైనారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదములు. లాభ నష్టంలో మా సెక్రటరీ గారు చదివి వినిపించడం జరిగింది. అదే విషయంగా సొసైటీలో వరి కొనుగోలు కేంద్రాలు కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తాము. గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం, అదేవిధంగా మా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం అతి తొందరగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము. అదే మళ్ళీ రైతులు దళారులకు అమ్ముకోకుండా సొసైటీ పరిధిలో వడ్లు అమ్ముకోవాలా, తేమ శాతము ఎక్కువ వచ్చేటట్టు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలా. దళారులకు ఇచ్చి నష్టపోకుండా సొసైటీ పరిధిలో ఇచ్చి లబ్ధి పొందాలా. అది ప్రభుత్వం యొక్క అదే రైతుకు లబ్ధి కావాలా. ప్రభుత్వం రైతులకు లబ్ధి చేసే ప్రయత్నంలో ఉంది. అది కూడా మన మంత్రివర్యులు వచ్చారు, మాజీ మంత్రివర్యులు వచ్చి నీళ్ళ విషయంలో ఎవరికి ఇబ్బంది కావాలో, వడ్లు ఎండిపోతుందంటే వచ్చి ఆయన నిల్చుండి రైతులకు ఎవరికి ఒక్క గింజ కూడా, ఒక్క సెంటు కూడా ఆరిపోకుండా ఆయన పూర్తి ప్రయత్నం చేసి నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక వారం 10 రోజుల పంటలు కొత్తగా వచ్చే అవకాశం ఉంది. వచ్చిన వడ్లకు కూడా కొనుగోలు చేస్తారని, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రివర్యులు. రైతులకు అందుబాటులో ఉండి కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నారు.